The next talk of the symposium is Raivata Sharma garu ready? Yes, he has come. Shri Kapilvai Raivata Sharma garu. He is a Ghanapati of Veda. He is now studying Veda Bhashya under Salakshana Ganapati Vishnubhotla Subramanya Ganapati garu. And he is a traditional scholar in Shastra also. He is presently studying Shastra also. So now he is going to present his talk. Announce the title of the topic. It is regarding Uttara Kanda of Ramayana, which is also called as Uttara Ramayana. There is an argument nowadays. Originally, it was by Western scholars, but now it has become regular. Even traditional scholars are nowadays following that argument. They're all saying that Uttarakanda is not actually part of Valmiki Ramayana. They are also arguing that Valmiki did not compose that, some other author composed it. So he is going to do the Purva Paksha of both these arguments, that Uttarakanda is not part of Valmiki Ramayana and Uttarakanda is composed by some other scholar than Valmiki. These 2 points he is taking and is countering using various Vyakhyanas of entire Ramayana. Valmiki Ramayana has several commentaries. He is using those and other logical Shastra arguments to argue that Uttarakanda is also part of Valmiki Ramayana. Vagishadya sumanasa sarvartha namupakrame yamnatva krita suri krita sitarti prakati krita rama vaibhavaspurti dari tadashamukha kirti purato mama bhatu hanumato murti brahma vishnu maheshadyaha yasyamshaha lokasadhakaha tamadidevam shriramam vishuddham paramam bhaje. Shri Mahaganathipataya Namaha, Shri Mahasaraswatya Namaha, Shri Ramachandra Parabrahmane Namaha, Asmat Shri Guru Charanarvindabhyam Namo Namaha. Shrimad Valmiki Ramayanam. మహర్షి వాల్మీకి రచించినటువంటి రామచరిత్ర రూపమైనటువంటి మహాగ్రంథం. ఈ గ్రంథము సాక్షాత్తు వేద స్వరూపమని, వేదంతో సమానమైనదని అనేక ప్రశంసలు ఉన్నాయి, అనేక కథనాలు, మహాత్మ్య కథనాలు ఉన్నాయి. ఉదాహరణ, ధర్మార్థ కామమోక్షానాం హేతుభూతం మహాఫలం అపూర్వ పుణ్యఫలదం శృణుధ్వం సుసమాహితాః అని రామాయణ మహాత్మ్యంలో ఈ గ్రంథం యొక్క మహాత్మ్యం కనిపిస్తుంది. అంటే ఈ రామాయణం చదివితే అపూర్వమైన పుణ్యం వస్తుంది అని ఒకటి. అట్లాగే రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థ సమ్మతం, సర్వ పాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం అని కూడా స్కాంద పురాణాంతర్గతమైన రామాయణ మహాత్మ్యంలో రామాయణ యొక్క ప్రశంస కనిపిస్తుంది. అటువంటి ఉత్కృష్టమైన ఈ రామాయణ మహాగ్రంథాన్ని వాల్మీకి మహర్షి రచించారు. ఈ రామాయణం యొక్క స్వరూపాన్ని ప్రారంభంలోనే బాలకాండలో రామాయణ మహర్షి ప్రస్తావన చేశారు, ప్రతిజ్ఞ చేశారు. ఇది ఎట్లా ఉందంటే, 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం. అట్లాగే ఇంకా ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషిః చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మ. ఇది ముందు శ్లోకం. తర్వాత శ్లోకం 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషిః తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అని. అంటే 24,000 శ్లోకాలతో
6 పూర్వకాండాలు, 6 పూర్వకాండములు, ఒక ఉత్తరకాండము కలిపి 7 కాండలు. అట్లాగే సర్గ శతాన్ పంచ అని ఈ శ్లోకంలో కనిపిస్తుంది. వ్యాఖ్యానంలో మొత్తం 600 సర్గలు ఇందులో వ్యాఖ్యానంలో చెప్పబడ్డాయి. మొత్తం ఇది రామాయణం యొక్క స్వరూపం. ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. అట్లాగే ఈ రామాయణంలో చెప్పబడిన విషయాలు, కథ ఏమిటి అంటే, అది కూడా బాలకాండ 3వ సర్గలో విస్తృతంగా ప్రస్తావించి ఉంది. అందులో ఇక్కడ ప్రధానంగా విమర్శకులు, రామాయణ విమర్శకులు, ఒక రకంగా చెప్పాలంటే దూషకులు, వాళ్ళు చేసే ప్రధాన ఆక్షేపం ఏమిటంటే, ఉత్తరకాండ అనేది రామాయణంలో భాగం కాదు. అది వాల్మీకి మహర్షి రచించిన గ్రంథం కాదు. అది వేరే ఎవరో రాశారు కాబట్టి రామాయణంలోది కాదు. అందులో ఉన్న కథ మొత్తం కూడా కల్పితమైన కథ. అది రామచరిత్ర కాదు. కాబట్టి ఈ ఉత్తరకాండ అనే గ్రంథము ప్రమాణభూతం అయిన గ్రంథం కాదు అని ప్రధానంగా ఆక్షేపం చేస్తున్నారు. అందులో చాలా ఉదాహరణలు ఈ పూర్వపక్షం వారు ఈ ఉత్తరకాండ ప్రమాణం కాదు అనడానికి కొన్ని ఊహాకల్పిత ప్రమాణాలని చూపిస్తున్నారు. అందులో ప్రథమంగా వచ్చేది తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అని ఉంది. ఈ ఉత్తరము అనేది ఉత్తరకాండ అని కాదని, అట్లాగే తథా సర్గశతాన్ పంచ అన్నారు కాబట్టి 500 సర్గల వరకే రామాయణ గ్రంథం అని, షట్కాండాని అని ప్రస్తావించారు కాబట్టి 6 కాండలు మాత్రమే. ఈ 500 సర్గలు అని, 6 కాండలు అని యుద్ధకాండ సమాప్తి వరకు సరిపోతుంది. కాబట్టి తథోత్తరం అనేది ఉత్తరకాండకి సంబంధించిన వాక్యం కాదు అని చెప్తున్నారు. అట్లాగే మరొక విషయం, ఇందులో పూర్వపక్షం 2 రకాలుగా ఉన్నది. మరొక పక్షం ఎట్లా ఉంది అంటే, ఉత్తరకాండ అనేది వాల్మీకి మహర్షి రచించారు కానీ రామాయణంలో అది భాగం కాదు అని మరొక వాదన ఉంది. వీరు కూడా చెప్పే ప్రమాణం, ఊహాజనిత ప్రమాణం ఏమిటంటే, అనాగతంచ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకి భగవాన్ ఋషి అని వాల్మీకి రామాయణంలో 3వ సర్గలో చివరి శ్లోకంగా ఉంది. ఈ శ్లోకంలో అనాగతంచ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకార ఉత్తరే కావ్యే అని వాక్యం కనిపిస్తుంది. ఇక్కడ పూర్వపక్ష వాదన ఏమిటంటే, రామాయణం అనేది మొదటి కావ్యం, వాల్మీకి మహర్షి రచించారు. యుద్ధకాండతో సమాప్తి అయిపోయింది. ఆ తరువాత వాల్మీకి మహర్షి విడిగా వేరొక గ్రంథాన్ని, వేరొక కావ్యాన్ని రచించారు. దానికి ఉత్తర కావ్యము అని పేరు. అందులో కూడా రామకథ ఉన్నది కానీ అది రామాయణంలో భాగం కాదు. కాబట్టి అందులో ఉన్న విషయాలన్నీ కూడా ప్రమాణాలు కావు. ఆ గ్రంథం ప్రమాణం కాదు, రామాయణ అంతర్గతం కాదు. కాబట్టి రామచరిత్రకి ప్రమాణం కాదు. అది కేవలం కావ్యం మాత్రంగానే మనం పరిగ్రహించాలి అని ఇంకొక పక్షం చెప్తున్నారు. ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే, ఇలా చెప్పవలసిన అవసరం ఉందా అన్నదానికి కొన్ని ప్రమాణాలు ఏం చెప్తున్నారంటే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎప్పుడు వ్రాశారు అంటే, శ్రీరామచంద్ర ప్రభు రాజ్యాన్ని పాలిస్తూ ఉండగా
రాశారు అని ఉంది. అంటే యుద్ధం అయిపోయాక, రావణ వధ అయిపోయాక రామరాజ్యం వస్తూ ఉండగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారు అని చెప్పి ఉంది. ఈ ఉత్తరకాండలో చెప్పబడిన కథ అంతా కూడా వాల్మీకి మహర్షి రచనా కాలానికి తర్వాత జరిగినది. అంటే సీతా పరిత్యాగం కానీ, శంభుక వధ, ఇవన్నీ కూడా ఉత్తరకాండలో కనిపించే ఉపాఖ్యానాలు. ఇవంతా కూడా వాల్మీకి మహర్షి రచనా కాలానికి తర్వాత జరిగిన కథగా ఉత్తరకాండలో ప్రస్తావించారు. కాబట్టి ఇది వాల్మీకి మహర్షి రామాయణ కాలంలో రామాయణంతో పాటు రాయలేదు. రామాయణంతో పాటు రాస్తే గనక భవిష్యత్తులో జరిగేది ముందే ఎట్లా రాస్తారు వాల్మీకి మహర్షి, జరిగిన తర్వాత కదా రాసేది అని ప్రధానంగా వీరొక ఉదాహరణ చెప్తున్నారు. భవిష్యత్ కాల కథ ముందుగా రాయడం కుదరదు కదా, కాబట్టి రామాయణంతో సంబంధం లేకుండా విడిగా రాశారు. ఉత్తరే కావ్యే అనే వాక్యాన్ని కూడా దీనికి ప్రమాణము అని ఒకటి. మరొకటి, శ్రీరామచంద్ర ప్రభువు ధర్మస్వరూపుడు కాబట్టి ఆయన ధర్మపత్నిని ఎట్లా వదిలిపెడతారు? ఇది రామతత్వానికి విరుద్ధమైన సంఘటన. ఇది ఉత్తరకాండలో ఉంది. అది ఏదో సరదాగా రాసి ఉండొచ్చుగాక, కానీ అటువంటిది నిజంగా జరగలేదు. సీతాపరిత్యాగం అనేది కల్పితము. అది కాబట్టి ఆ గ్రంథము ఏదైతే రామచంద్ర ప్రభు తత్వానికి విరుద్ధంగా ఉందో, సీతాపరిత్యాగం కానీ, అట్లాగే తపస్సు చేస్తూ ఉన్న శంభుక అనే వ్యక్తిని సంహరించడం కానీ, ఇవన్నీ కూడా రామచంద్ర ప్రభువు తత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇది ఉత్తరకాండ ప్రమాణికం కాదు అని ఒక పక్షం. మరొకటి, ఇట్లా పత్నిని వదిలిపెట్టడం, ఇట్లాగే తపస్సు చేస్తున్న వాడిని సంహరించడం, ఇత్యాది కథలన్నీ కూడా సమాజానికి విరుద్ధ సందేశాన్ని అందిస్తున్నాయి. కాబట్టి ఈ గ్రంథం పరిగ్రాహ్యం కాదు, ఉత్తరకాండ అనేది పరిగ్రాహ్యం కాదు అని చెప్తున్నారు. మరొక హేతువు, 24,000 శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అన్నప్పుడు ఈ శ్లోక సంఖ్యను కూడా యుద్ధకాండ సమాప్తి దగ్గర వాళ్ళు చూపించి, తర్వాత తథా సర్గశతాన్ పంచ అనే 500 సర్గలని, షట్కాండాని అనే వాక్యం ఉంది కాబట్టి యుద్ధకాండ వరకే రామాయణం అని ఇట్లా ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. కాబట్టి వాల్మీకి మహర్షి ఈ శ్లోక సంఖ్య, అట్లాగే కాండ సంఖ్య, సర్గ సంఖ్య, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి ఉత్తరకాండతో సరిపడట్లేదు. కాబట్టి ఇది ప్రతిజ్ఞా శ్లోకం కాదు అని చెప్తున్నారు. ఇది ప్రతిజ్ఞా శ్లోకం కాదు. తథా 24,000 అనే శ్లోకము కేవలం ప్రాసంగికం, సామాన్యాకారైన చెప్పిన శ్లోకం, కానీ ఇది రామాయణం యొక్క వస్తుస్థితి కథనం కాదు అని చెప్తున్నారు. అట్లాగే ఇంకొక హేతువు, ఉత్తరకాండ పరిగ్రహించకూడదు అనడానికి ఇంకొకటి, యుద్ధకాండ చివరలో మనకి రామాయణం చివరి ఘట్టాలు కొన్ని కనిపిస్తాయి. ఉత్తరకాండ చివరి ఘట్టాలు యుద్ధకాండ చివరిలో ప్రస్తావించారు. అందులో దశవర్ష సహస్రాణి అని 10,000 సంవత్సరాలు రామరాజ్యం నడిచిందని, తర్వాత అశ్వమేధ శతానిష్వ అని 100 అశ్వమేధ క్రతువులు రాముడు చేశారని, భరతం చ అభిషిచ్య అని, ఇట్లాగా ఇవన్నీ కూడా యుద్ధకాండ చివరిలో ప్రస్తావించారు. కాబట్టి అక్కడ కూడా సీతా పరిత్యాగం అనేది లేదు. ఈ యుద్ధకాండ చివరిలో ప్రస్తావించిన అంశాలు మాత్రమే రామరాజ్య వర్ణన. ఇక్కడ వరకే దశవర్ష సహస్రాణి అని ఉంది కాబట్టి అక్కడ వరకే
రామాయణము. తర్వాత ఫలశ్రుతి కూడా కొన్ని శ్లోకాలు అక్కడ చెప్పబడ్డాయి. ఈ ఫలశ్రుతి కూడా చెప్పారు కాబట్టి ఇది కావ్యం చివరిలో చెప్తారు. కావ్యం చివరిలో చెప్పబడే ఫలశ్రుతి యుద్ధకాండ చివరిలో ఉంది కాబట్టి ఇక్కడతో కావ్యం సమాప్తి అయిపోయింది అని కూడా హేతువు చూపిస్తున్నారు. మరొకటి కొన్ని అపవాదులు, ఇవి ఉన్న శ్లోకాలను ఆధారం చేసుకుని చెప్పిన మాటలు. కొన్ని అపవాదులు కూడా ఉత్తరకాండని ఆ ఉత్తరకాండ ప్రామాణికతకి భంగం కలిగిస్తుంది. అవి ఏంటంటే అశ్వమేధ యాగం సందర్భంలో ఆ అశ్వాన్ని వదిలిన తర్వాత లవకుశలు ఇద్దరు కూడా అశ్వాన్ని బంధించారని, అట్లాగే రాముడితో యుద్ధం జరిగిందని, అందులో లవకుశలు పై చేయి సాధించారని, ఇవన్నీ కూడా కనిపించని శ్లోక రూపంలో కనిపించని వాక్యాలు. ఇవి వాల్మీకి రామాయణంలో లేవు. ఇవన్నీ కూడా ఇట్లా రాముడు జగదేక చక్రవర్తి ఎంతో మంది అసురుల్ని యుద్ధంలో గెలిచిన వీరుడు, ఆయన బాలులతో యుద్ధంలో ఎందుకు ఓడిపోతాడు అని. కాబట్టి ఇది అపవాద. ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఉత్తరకాండని మనం ప్రామాణికంగా చూపించకూడదని. ఇట్లాగే రజకుడు మాట, సీతా పరిత్యాగానికి ఒక రజకుడు చెప్పిన మాట కారణమని, అట్లా జనం ఒకరు ఎవరో మాట్లాడిన మాటకి భార్యను వదిలిపెడతారా అని. కాబట్టి అది కూడా రామచంద్ర ప్రభు తత్వానికి విరుద్ధం. మరొకటి, రామరాజ్యంలో నపుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి నపుత్రమరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ అని ప్రథమ సర్గలో రామరాజ్య వర్ణన ప్రసంగంలో చెప్పిన మాట. అయితే నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ అన్నప్పుడు ఉత్తరకాండలో బ్రాహ్మణ బాలుడి మృతి కనిపిస్తుంది కథ. ఇది కూడా రామరాజ్య వర్ణనకి విరుద్ధం కదా. అంటే పూర్వకాండంలో చెప్పిన విషయానికి విరుద్ధ విషయాలు ఉత్తరకాండలో కనిపిస్తున్నాయి కదా. ఇవి ఒకే గ్రంథంలో విరుద్ధ విషయాలని ఎట్లా చెప్తాను? నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ అని అన్ని చెప్పి మళ్ళీ బాలుడి మరణాన్ని ఎట్లా గ్రంథంలో వ్రాసి పెడతారు? ఇది కూడా ప్రమాణమైనది కాదు అని, ఉత్తరకాండ ప్రమాణమైనది కాదు అని చెప్పడానికి ఒక హేతువుగా వాడుతున్నాం. అయితే ఇవన్నీ కూడా వాస్తవాలా కాదా అని పరిశీలించాల్సి ఉంది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే రామాయణానికి వ్యాఖ్యానాలు అనేకం ఉన్నాయి. చాలా మంది వ్యాఖ్యాకారులు రాశారు. అందులో చాలా మతాలు కూడా ఉన్నాయి. రామానుజులు మొదలగు వారు కూడా వ్యాఖ్యానాలు రాసి ఉన్నారు. అందులో సమగ్రమైన సారాన్ని చెప్పిన వ్యాఖ్యానాలని, అట్లాగే రామాయణాన్ని సరిగ్గా సమన్వయపరిచిన వ్యాఖ్యానాన్ని మనం గ్రహించాలి. అన్ని వ్యాఖ్యానాలు సమన్వయపరిచారు. ఇందులో కొన్ని ప్రధానమైనవి, కొన్ని అప్రధానమైన అంశాలు కూడా కల్పించి వ్రాసిన వ్యాఖ్యానాలు కూడా కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా ఏవి దుర్వ్యాఖ్యలు ఏమిటి అని కూడా పరిశీలన చేసుకుని సిద్ధాంతాన్ని మనం చెప్పవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్న మన ఎదుట ఉన్న ఈ పూర్వపక్షాలన్నీ కూడా ప్రధాన మల్ల నిబర్హణ న్యాయం అని ఉంటుంది. అంటే సంఘంలో యుద్ధ వీరులు ఉంటారు, మల్ల యుద్ధ వీరులు. వాళ్ళల్లో జనంలో ప్రథముడు ఒకడు ఉంటారు. వాళ్ళు ఈ మల్ల యుద్ధ వీరుల్లో మొదటివాడు అందరికంటే బలవంతుడు. అతను గనక యుద్ధంలో ఓడిపోతే ఇంకా మిగతా వారు చెప్పే విషయం ఏముంది? వారందరూ కూడా ఓడిపోతారని కదా. అట్లాగే ప్రధానమైన అపవాదుల్ని గనక ఖండిస్తే తర్వాత వచ్చే అపవాదులు, ఇంకా చిన్న చిన్న అపవాదులు కూడా అన్నీ ఖండింపబడినవే అవుతాయి. కాబట్టి అందులో కొన్ని ప్రధాన అంశాలు, ప్రధాన అపవాదుల్ని తీసుకుని ఇక్కడ ఖండించడం జరుగుతుంది. ఇందులో ఒక ప్రధాన అపవాదం ఏంటంటే ఉత్తరకాండ
ఒక ప్రధాన ఆక్షేపం. ఈ ప్రధాన ఆక్షేపం ఏంటంటే ఉత్తరకాండ రామాయణంలో భాగం కాదు అని. తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అని అన్నారు కదా, ఇక్కడ ఉత్తర శబ్దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఎలా మీరు ఎట్లా అయితే వ్యాఖ్యానం ఇదివరకు పూర్వపక్షంలో చెప్పుకున్నామో అట్లా చెప్పినట్టయితే వ్యాఖ్యానం ఈ ఉత్తరకాండలో 94వ సర్గలో ఈ విషయం ఉంది. లవకుశులిద్దరు కూడా రామచంద్ర ప్రభు సమక్షంలో రామాయణ కథని గానం చేస్తారు. అక్కడ చెప్పిన వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆది ప్రభృతి వైరాజన్ పంచసర్గ శతాని చ కాండాని షట్కృతానీహ సోత్తరాణి మహాత్మన అని ఉన్నది. ఇక్కడ ఈ వాక్యాల్లో కాండాని షట్కృతాని సోత్తరాని షట్కాండాని కృతాని అని చక్కగా విశేషణ విశేష్య భావం కూడా చక్కగా సమన్వయం అవుతోంది. ఈ విషయం ఉత్తరకాండలో ఉంది కాబట్టి ఉత్తరకాండ ప్రమాణం కాదు అనేవారు ఈ విషయాన్ని పరిశీలన చేయకుండా అక్కడ ఉన్న తథాసర్గ శతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అని అక్కడ ఏకవచనంలో ఉంది కాబట్టి అది వారికి సమన్వయం అవ్వట్లేదు కాబట్టి అది ఉత్తరకాండ ప్రమాణం కాదు అనడం కూడా అది వారి అవిచారిత రమణీయం అనమాట. అంటే వారు అది పరిశీలన చేస్తే అది తప్పని తెలుస్తుంది. మరొక విషయం, ఇది రామకథ పూర్వకాండంలో అంటే ఈ ఉత్తరకాండ అనేది రాయాల్సిన అవసరం లేదు, యుద్ధకాండ దగ్గరే మొత్తం రామకథ కూడా సమాప్తమైపోయింది అని ఒక పక్షం చెప్పారు. ప్రధానంగా మనకి గ్రంథంలో వాంగ్మయంలో కర్మకాండ బ్రహ్మకాండ అని 2 కాండలు. అందుకే కాండద్వయోపపాధ్యాయ కర్మ బ్రహ్మస్వరూపనే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని మనకి కాండద్వయోపపాద్యత్వం చూపిస్తుంది. ఈ రామాయణం కూడా కాండద్వయాన్ని ఉపపాదన చేసిన గ్రంథము. అది ఎట్లా అంటే 6 కాండలు బాలకాండ ప్రభృతి యుద్ధకాండ పర్యంతం 6 కాండలు కూడా సగుణ సాకారమైన రామతత్వాన్ని బోధించి ఉత్తరకాండ అనే గ్రంథము సీతాపరిత్యాగం తర్వాత నిర్గుణమైన రామతత్వాన్ని బోధించింది అని వ్యాఖ్యాకారులు వ్యాఖ్యానించి ఉన్నారు. కాబట్టి కర్మకాండ బ్రహ్మకాండ రెండూ సమన్వయం రెండూ చెప్పినప్పుడే గ్రంథం యొక్క పరిపూర్తి ఏర్పడుతుంది. అలాగే ఈ రామాయణంలో ఈ ఉత్తరకాండ అనేది కూడా ఈ ఉత్తరకాండ కూడా రామాయణంలో భాగమే, బ్రహ్మతత్వాన్ని కూడా బోధించింది. కేవలం సగుణ సాకార కథనాన్ని చెప్తే అక్కడితో పరిపూర్తి కాదు కాబట్టి ఇది కూడా గ్రహించవలసిందే. యుద్ధకాండలో చెప్పిన కథ సంక్షేపం సామాన్యాకారేణ అక్కడ దశవర్ష సహస్రాన్ని అని చెప్పిన రామరాజ్య వర్ణన సామాన్యాకారేణగా గ్రహించి తద్విశేష వ్యాఖ్యానంగా ఉత్తరకాండని గ్రహించాలి అని ఇక్కడ విషయం. మరొకటి, రామాయణ రచనా కాలం పరిశీలన చేస్తే ఉత్తరకాండ అప్రమాణమని పూర్వపక్షవాదులు చెప్తున్నారు. అక్కడ ఉన్న విశేషం ఏంటంటే ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్ అన్నారు. అయితే ముందు నారదుడు బ్రహ్మగారు ఇచ్చిన వరంలో ఏముందంటే రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ అని ఉంది. అంటే రామచరిత్రని సంపూర్ణంగా వ్రాయుము అని ఇక్కడ అర్థం. ఉత్తరకాండ లేకపోతే రామచరిత్ర సంపూర్ణం ఎట్లా అవుతుంది అని. మరొక విషయం, రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రే రాక్షసానాంచ సర్వశః వైదేహ్యాశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వా రహః తచ్చాప్యవిదితం సర్వం విదితంతే భవిష్యతి
తచ్చాపి అవిదితం సర్వం విదితంతే భవిష్యతి. అవిదితం అని అన్నారు అంటే ఇప్పటి వరకు నీకు తెలియని విషయాలు కూడా నీకు తెలియబడతాయి అని అన్నారు. అయితే ఇక్కడ పరిశీలించిన విషయం, ఇంతకంటే ముందే నారద మహర్షి వాల్మీకి మహర్షికి రామచరిత్ర కూడా మొత్తం అంతా చెప్పి ఉన్నారు. రామరాజ్య ప్రాప్తి పర్యంతం రామాయణ కథ వాల్మీకి మహర్షికి నారదు ద్వారా ఉపదేశం అయింది. ఇంకా అవిదితం అనేది ఏముంది? తచ్చాప్యవిదితం సర్వం అని అన్నారు. అవిదితం అనేది ఏముంది అంటే ఇక్కడ చెప్పవలసింది, వాల్మీకి రచన కాలం తర్వాత ఏదైతే ఉత్తరకాండలోని విషయాలు ఉన్నాయో, సీతా పరిత్యాగం లాంటివి, శంభుక వధ, ఇవన్నీ కూడా ప్రధానంగా పూర్వపక్షంలోని అంశాలు ఇవి. ఇట్లా ఈ ఉత్తరకాండ చరిత్ర అంతా కూడా యోగ తపశ్శక్తి ద్వారా వాల్మీకి మహర్షి తెలుసుకున్నారు. అది బ్రహ్మవరము అని ఇక్కడ మనం గ్రహించాలి. తచ్చాపి అవిదితం సర్వం విదితంతే భవిష్యతి విదితంతే భవిష్యతి, అన్నీ కూడా నీకు తెలియబడతాయి అని బ్రహ్మగారి వరం. ఆ వరం ద్వారా ఇక్కడ ఇంకొక ఆక్షేపం చెప్పారు పూర్వపక్షం, భవిష్యత్ కాల కథను ఎట్లా రాస్తారు వాల్మీకి ముందే అని. అది కూడా ఈ వరం వల్లే సాధ్యం అని మనం చెప్పాలి. కాబట్టి రామాయణ రచనా కాలానికి తర్వాత ఉన్న కథని ఎట్లా రాస్తారు ముందే అంటే అదంతా కూడా యోగ తపశ్శక్తితో బ్రహ్మగారి వరంతో రాసి ఉన్నారు అని తెలుసుకోవాలి. అట్లాగే వైదేహ్యాశ్చ యద్వృత్తం అని ఇక్కడ ఇంకొక విశేషణం వేశారు. వైదేహి వృత్తం రామచరిత్రకి భిన్నంగా ఏమన్నా ఉందా అని ఇక్కడ ఒకటి ఆలోచిస్తే, సీత పరిత్యాగం తర్వాత రాములు వారు సీతని పరిత్యజించిన తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమానికి చేరుకుంది. ఆ విషయాన్ని కూడా ముందే ప్రస్తావన చేశారు. బాలకాండ 2వ సర్గలో ఉంటుంది. ఈ బ్రహ్మగారు ఇచ్చే వరప్రసంగంలో ఈ విషయాన్ని కూడా ముందే ప్రస్తావన చేశారు. కాబట్టి ప్రతిజ్ఞాభంగం లేదు. ఉత్తరకాండ కూడా వాల్మీకి మహర్షి ముందే వ్రాయదలిచారు. కాబట్టి అది ఉత్తరకాండ రామాయణంలో గ్రంథమే, రామాయణంలో భాగమే అని ఈ వాక్యం ద్వారా కూడా తెలుస్తుంది. తర్వాత అంటే ఇక్కడ తర్వాత రామరాజ్యంలో నపుత్ర మరణం కేచిత్ ద్రక్ష్యంతి పురుషా క్వచిత్ అని చెప్పారు కదా, రామరాజ్యాన్ని వర్ణించారు కదా ప్రారంభంలో. మరి ఇక్కడ పుత్ర మరణం ఎట్లాగా? అలాగే రాముడు ధర్మాత్ముడు కదా, తపస్సు చేసే వ్యక్తిని సంహరిస్తాడా? అది కరెక్టా అని ఆక్షేపం చేస్తున్నారు. ఈ ఆక్షేపానికి ఇది ప్రధానంగా శంభుక వధ దగ్గర వచ్చే ఆక్షేపం. ఈ ఆక్షేపం గురిగా పరిశీలన చేస్తే అక్కడ నారద వచనం ఉంది. బాలుడు మృతి చెందాక ఇది అధర్మం కదా, అంటే ఈ బాలుడు మృతి చెందడం అనేది సరైనది కాదు కదా, ఎందుకు ఇలా జరిగింది అని రాముడు చింతిస్తూ ఉండగా నారద మహర్షి అక్కడ రామచంద్ర ప్రభువుకి కారణం తెలియజేస్తారు. ఇక్కడ ఈ రాజ్యంలో అధర్మం జరుగుతోంది, ఆ అధర్మ ప్రభావమే ఈ బాలుడి యొక్క మృతి అని నారద మహర్షి రామచంద్ర ప్రభువుకి తెలియజేస్తారు. ఏమిటి అధర్మం అంటే, తపస్సు చేస్తున్న శంభుకుడు అనే ఆయన శూద్రుడు, ఇది ధర్మ విరుద్ధం. ఇంకా ఆయన ఏం కోరుకుంటారంటే సశరీర దేవత్వాన్ని కోరుకుంటారు. అది కూడా అధర్మమే కదా, అసంభవం కదా. కాబట్టి ఇటువంటి అధర్మం రాజ్యంలో జరుగుతోంది కాబట్టే దాని ప్రతిఫలంగా ఈ బాలుడి మరణం అని నారదుడు చెప్పగా రామచంద్ర ప్రభువు శంభుకుడి దగ్గరికి వెళ్ళి, నాయన నీవెవరు, నువ్వు ఏం కోరి తపస్సు చేస్తున్నావు అని సగౌరవంగా అడుగుతారు రామచంద్ర ప్రభు. అడిగిన తర్వాత శంభుకుడు ఉన్నది ఉన్నట్టుగా నేను శూద్రుణ్ణి, సశరీర స్వర్గాన్ని కాంక్షించి తపస్సు చేస్తున్నాను అని చెప్తారు.
అది చెప్పగానే ఇది అధర్మం అని నిశ్చయించుకుని రామచంద్ర ప్రభువు శిరశ్ఛేదం చేస్తారు. ఆ తరువాత దేవతలందరూ కూడా ఆహ్, ఆ క రామచంద్ర ప్రభువు యొక్క ధర్మ కార్యానికి సంతోషించి ఏదైనా వరం కోరుకోమని చెప్పిన ఘట్టం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు రామచంద్ర ప్రభువు ఈ ఈ మృతుడైన ఈ బాలుణ్ణి బ్రతికించమని చెప్తారు రామచంద్ర ప్రభు. అప్పుడు దేవతల అనుగ్రహంతో ఆ బాలుడు మళ్ళీ బ్రతికినట్టుగా కనిపిస్తుంది. ఇందాక పూర్వపక్ష ఆక్షేపణలో చెప్పుకున్నాం, రామరాజ్యంలో ఎవరు మృతి చెందరు కదా, మరి ఈ బాలుడి మరణం ఎట్లా సంభవించింది, కాబట్టి ఇది ప్రమాణం కాదు అని అంటున్నారు. ఇక్కడ రామాయణ కథని పూర్తిగా పరిశీలన చేయకుండా ఏదో పైన చూసిన మాటలే తప్ప పూర్తిగా పరిశీలన చేస్తే ఇక్కడ ఆ మృతి చెందిన బాలుడు ధర్మకార్య నిమిత్తమై, బాలుడి యొక్క మృతి ధర్మకార్య నిమిత్తమైంది. అట్లాగే ఆ బాలుడు కూడా తిరిగి జీవితుడయ్యాడు. కాబట్టి రామరాజ్యంలో బాలుడి యొక్క మృతి లేదు అని సిద్ధాంతంగా చెప్పవచ్చు. మరొకటి సీతాపరిత్యాగం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ సీతాపరిత్యాగ ఘట్టంలో రామచంద్ర ప్రభువు ఒక రజకుడి మాట విని సీతని పరిత్యజించారు అని లోకంలో జనులు ఆక్షేపణ చేస్తూ ఉంటారు. అది కూడా అప్రమాణం. అక్కడ రామచంద్ర ప్రభువుకి లోకాపవాదాన్ని అంటే జనులు మాట్లాడుకునే మాటని వివరించింది భద్రుడు అనే ఒక మంత్రి. ఆయన రామచంద్ర ప్రభువు కంటే వయసులో పెద్దవారు, అంటే పూర్వరాజులను కూడా చూసి ఉన్నారు. ఆయన రామచంద్ర ప్రభువు కంటే పూర్వరాజులను కూడా చూసి ఉన్నారు. ఒకానొక సందర్భంలో మంత్రులందరితో సమావేశం జరుగుతూ ఉండగా రామచంద్ర ప్రభువు ఇట్లా ప్రశ్నిస్తారు, మమాశ్రితాని కాన్యాహు పౌరజానపదా జనాః కించ సీతాం సమాశ్రిత్య భరతం కించ లక్ష్మణం కిన్ను శత్రుఘ్నముద్దిశ్య కైకేయిం కిన్ను మాతరం వక్తవ్యతాంచ రాజానః వరే రాజ్యే వ్రజంతి చ అని ఉంది. అంటే ప్రత్యేకంగా రామచంద్ర ప్రభువు వారు సీతను గురించి, లక్ష్మణు గురించి, భరతుని గురించి, కైకేయి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్న సందర్భం ఇది. ఇటువంటి సందర్భంలో రామచంద్ర ప్రభువు ప్రశ్నని అనుసరించి భద్రుడు చెప్పారు తప్ప ఉన్నట్టుండి హఠాత్తుగా ఆయన చెప్పడం అనేది జరగలేదు. ఇది ఎందుకు ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, సీతని తీసుకువచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాక ఆ తర్వాత సీతా పరిత్యాగం అనేది ఎట్లా కుదురుతుంది? ఒకవేళ సీతను పరిత్యజించవలసిన పరిత్యాగ శంక గనుక ఉంటే, సీత యందు శంక ఉంటే యుద్ధానంతరం రాజ్యాభిషేకం ముందే సీతను పరిత్యజించాలి కదా. 10,000 సంవత్సరాలు రాజ్యం సీతతో పాటు రాజ్యభోగాలు అనుభవించి తర్వాత సీతను వదిలేయడం ఏంటి అనేది ఆక్షేపణని వింటే ఇది దానికి సమాధానంగా చెప్పవచ్చు. ఇక్కడ రామచంద్ర ప్రభు ప్రశ్నించారు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నమైన సందర్భంలో 10,000 సంవత్సరాల తరువాత భద్రుడనే మంత్రి ఆయన రామచంద్ర ప్రభు వారికి పౌరజనులు సీతను గురించి అనుకుంటున్న విషయాన్ని చెప్పారు. ఆ వాక్యం కూడా ఎట్లా ఉందంటే, లంకామపి పురాణీతాం అశోకవనితాంగతాం రక్షసాం వశమాపన్నాం కథం రామో నపుత్సతే అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి యథా హి కురుతే రాజా ప్రజా తమనువర్తతే. ఇక్కడ సీత గురించి సీత యందు కుత్సితత్వాన్ని ఆక్షేపణ చేసి జనులందరూ కూడా రాముడు ఎందుకు ఇట్లా ఆలోచన చేయట్లేదు, ఎందుకు ఆయన గ్రహించారు, సీతను ఎట్లా గ్రహించారు అని. తర్వాత అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి అంటే మేము కూడా రాజుగారి చర్యను అనుసరించి మేము కూడా
భార్యల విషయంలో ఇట్లాగే ఆలోచించాలా అని వాళ్ళు అటువంటి ఆలోచనను జనులందరూ కూడా కలిగి ఉన్నారు అని ఇక్కడ గ్రహించాలి. ఇది రామరాజ్యంలో అధర్మం ప్రవేశించడానికి ఒక హేతువు అవుతుంది. అట్లాగే ఏవం బహువిధా వాచః వదంతి ప్రవాసినః నగరేషు చ సర్వేషు రాజన్ జనపదేషు చ. ఒక చోట ఒకసారి ఎవరో ఒక మనిషి అన్నారు అనేది కాదు. చాలా మంది జనులు వివిధాని నగరేషు చ సర్వేషు. రామరాజ్యం అంటే ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, అనేక నగరాలు. అయోధ్యని ప్రధాన నగరంగా చేసుకుని అనేక నగరాలు ఉన్న రాజ్యాన్ని పరిపాలిస్తున్న రామచంద్ర ప్రభువు అన్ని నగరాల్లో జనులు అనుకుంటున్న మాటను విని, అదే అన్ని నగరాల్లో ఇట్లా జనులు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సీతని గనక మనం ఇట్లాగే గ్రహిస్తే జనాలందరూ కూడా అనుసరించి భార్యల విషయంలో ఇటువంటి ఆలోచనకి వస్తారు. అది అధర్మం. మరొకటి ఇక్కడ పూర్వ చరిత్ర వృత్తాంతాన్ని కూడా మనం గ్రహించాల్సి ఉంది. పూర్వం దశరథ పూర్వ రాజులందరూ కూడా, దశరథుడు మొదలగు పూర్వ రాజులందరూ కూడా ధర్మం కోసం స్వార్థాన్ని వదిలిపెట్టారు. దానికి అనేక గాథలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్నంతటినీ కూడా భద్రుడు రామచంద్ర ప్రభువుకి గుర్తు చేసిన సందర్భంలో రామచంద్ర ప్రభువు స్వార్థాన్ని త్యజించి అయినా సరే ధర్మాన్ని రక్షించాలి. కాబట్టి జనాలందరూ కూడా ఉన్న విషయాన్ని, సీతా పరిగ్రహణం అంటే సీతని మళ్ళీ రామచంద్ర ప్రభువు గ్రహించడంలో ఉన్న విషయాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోక అక్కడ ఉన్న విషయాన్ని అధర్మంగా భావించి వారు కూడా అధర్మమైన బాటలో ప్రజలందరూ కూడా వెళ్తారు. కాబట్టి జనులందరూ కూడా ధర్మబద్ధులే ఉండాలి అని, ధర్మబద్ధులుగా జనులందరినీ కూడా పాలించాలి. కాబట్టి రామచంద్ర ప్రభువు తను ధర్మాన్ని ఆచరించి సీతా పరిత్యాగాన్ని చేశారు. ఆ సీతా పరిత్యాగం కూడా ధర్మాచరణలో భాగమే తప్ప మరొకటి కాదు. జనులందరూ కూడా అధర్మం వైపు నడవకూడదు. కాబట్టి సీతా పరిగ్రహణము, ఈ విషయాన్ని ప్రధానంగా గ్రహించాలి. అక్కడ ఉన్న భద్రవాక్యము, ఆయన మంత్రి, వేరెవరో రజకుడు కాదు, మరొకటి కాదు. ఆయన వాక్యాన్ని పరిశీలన చేస్తే సీతా పరిగ్రహము సరైనదే అని మనకి తెలుస్తుంది. తర్వాత ఇది ఇంకొక విషయము. ఈ విషయాన్ని బాలకాండ ప్రథమ సర్గలో కూడా సూక్ష్మంగా తెలియచేసి ఉన్నారు. రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ అని ప్రారంభ సర్గలో వాక్యం కనిపిస్తుంది. ఏమిటి ఈ వాక్యానికి అర్థం, తాత్పర్యం? రాజవంశాన శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవ. సీతా పరిత్యాగం వలన రామచంద్ర ప్రభువు ఇక్ష్వాకు వంశ ప్రతిష్టని కాపాడారు, అంటే ఇక్ష్వాకు వంశ ప్రతిష్టని నిలబెట్టారు అని ఆ వాక్యానికి ఇక్కడ కూడా సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు రామచంద్ర ప్రభు రాజ్యంలో శంభుకుడు అనే ఒక వ్యక్తి సశరీరమైన స్వర్గాన్ని కాంక్షించి తపస్సు చేస్తే ఆయన్ని వధించారు. కాబట్టి తన రాజ్యంలో జనులు ఏదైనా కోరుకుంటే అది రామచంద్ర ప్రభువు వారికి ఇవ్వకపోతే అది రాజ్యపాలనకే అది దోషం కదా. అంటే తన రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తి కోరుకున్నది రామచంద్ర ప్రభు ఇవ్వకపోతే అట్లాగా అది రామతత్వానికి విరుద్ధము అని ఆక్షేపం గనక మనం అక్కడ ఆక్షేపాన్ని కనుక పరిశీలన చేస్తే ఇక్కడ సరైన సమాధానం దొరుకుతుంది. ఇక్కడ చూడండి, శంభుకుడు సశరీర స్వర్గాన్ని ఆయన కాంక్షించారు. సశరీర స్వర్గాన్ని కాంక్షించినప్పుడు అది ఎట్లా సాధ్యం? అది తపస్సు చేసిన దేవతలు ఇస్తారో ఇవ్వరో తెలియదు. కానీ జరిగిన వాస్తవం ఏంటంటే రామచంద్ర ప్రభు తన హస్తంతో శంభుకుని వధించి తద్వారా సశరీర స్వర్గాన్ని శంభుకుడికి కల్పించాడు. ఈ విషయం కూడా
ఇక్కడ దేవతల దేవతా వృత్తాంతం, అక్కడ దేవతలందరూ కూడా శంభుక వధ తర్వాత రాముడికి ఇచ్చే వరంలో కూడా అక్కడ ప్రస్తావన ఉంటుంది. నీ చేత సంహరింపబడిన ఈ శంభుకుడనే ఆయన సశరీరంగా స్వర్గం చేరుకున్నాడు అని దేవతలు చెప్పిన వాక్యం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి తన రాజ్యంలో ప్రజల ఆకాంక్షను కూడా తీర్చిన రాజు రామచంద్ర ప్రభువు అని ఈ శంభుక వధ ఘట్టం కూడా ఇక్కడ ధార్మికతను, మనకి రామచంద్ర ప్రభువు యొక్క ధార్మికతను తెలియజేస్తుంది. ఇంకా ప్రధాన ఆక్షేపాల్లో రామాయణం యొక్క స్వరూపము ప్రతిజ్ఞ 24 సహస్రాన్ని శ్లోకానాం ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ పంచ షట్కాండాని తథోత్తరం అన్న ఈ వాక్యము, ఈ శ్లోకము ఉత్తరకాండకి సరిపడట్లేదు, కాబట్టి ఉత్తరకాండ లేదు అని ఆక్షేపణ ఉంది. దానికి సమాధానం ఏంటంటే, ఈ శ్లోకాన్ని సరిగ్గా వ్యాఖ్యానం చేస్తే ఈ శ్లోకంలో ఉత్తరకాండ కూడా ప్రస్తావింపబడింది. ఎట్లాగా? 24 సహస్రాన్ని శ్లోకానం, ఇది శ్లోకముల యొక్క సంఖ్య. ఈ శ్లోకముల సంఖ్య ఉత్తరకాండను కలుపుకున్నప్పుడు కూడా సరిపోతుంది. తర్వాత తథా సర్గశతాన్ పంచ షట్కాండాన్ని తథోత్తరం, ఇక్కడ ఉన్నది విచారం. తథా అని ప్రారంభంలో వాక్యం మొదట్లో ఒక తథోత్తరం అని 2 సార్లు తథా అనే శబ్దాన్ని వాడారు. ఇక్కడ వాక్య సమన్వయం ఎట్లాగా అంటే, సర్గశతాన్ పంచ ఉక్తవాన్ ఋషి, సర్గశతాన్ పంచ ఉక్తవాన్ ఋషి, 500 సర్గలు చెప్పారు. తథా సర్గశతాన్, తథా సర్గశతాన్, ఇది ఉత్తరకాండలో 111 సర్గలుగా కనిపిస్తుంది. ఉత్తరకాండ 111 సర్గలు. సర్గశతాన్ పంచ ఉక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ ఉక్తవాన్ ఋషి. కీదృశాన్ సర్గశతాన్ అంటే పంచషట్ తథా ఉత్తరం, పంచషట్ తథా ఉత్తరం, పంచాషట్ 5, 6 కలిపితే 11, తథా ఉత్తరం అంటే 5, 6, 11, 11 కలుపగా వచ్చిన సర్గశతం అంటే 100 సర్గాలు. 11 + 100 = 111. కాబట్టి తథా సర్గశతాన్ పంచషట్ ఉత్తరం సర్గశతాన్ తథా ఉక్తవాన్ ఋషి అని ఇక్కడ వాక్యాన్ని సమన్వయం చేయాల్సి ఉంటుంది. ఈ రకంగా సమన్వయం చేసినప్పుడు ఉత్తరకాండ కూడా ఈ ప్రతిజ్ఞా శ్లోకంలో ప్రస్తావించబడింది అని స్పష్టంగా తెలియబడుతుంది. ఇది ప్రతిజ్ఞా శ్లోకం కాదు, కేవలం సామాన్యాకారేణ చెప్పిన శ్లోకము అని చెప్పే వాదనకు కూడా ఈ మాటతో ఖండన సరిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్నట్టుగా ఉత్తరకాండలోని 94వ సర్గలో లవకుశ గానం సందర్భంలో, లవకుశులు రామాయణం గానం చేసిన సందర్భంలో షట్కాండాని సోత్తరాని అని విశేష భావంతో చెప్పారు. కాబట్టి ఈ శ్లోకానికి ఉత్తరకాండలో ఉన్న శ్లోకానికి కూడా సరిగ్గా సమన్వయం సరిపోతుంది. కానీ అక్కడ రామాయణ స్వరూప కథన భేదం లేదు, 2 చోట్ల చెప్పిన విషయము ఒకటే అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. అట్లాగే ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృత్సనం. ప్రాప్తరాజ్యస్య రామస్య చరితం అంటే రాముడు రాజ్యాన్ని పొందిన తర్వాత ఏదైతే ఉత్తర కథ ఉందో ఆ కథనంతా కూడా వాల్మీకి వ్రాశారు. ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ శ్రీ చకార చరితం, ప్రాప్తరాజ్యస్య రామస్య చరితం చకార అని ఆ తర్వాత రాముడు రాజ్యాన్ని పొందిన తర్వాత ఉన్న చరిత్రనంతా కూడా ఉత్తరకాండలో వాల్మీకి మహర్షి వ్రాశారు అనే విషయం కూడా ఈ శ్లోకంలో ప్రస్తావించబడింది. మరొకటి, అనాగతంచ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్ భగవాన్ ఋషి. ఈ శ్లోకం మీద కూడా పూర్వపక్షం ఉన్నది. అనాగతం అది ఎట్లా కుదురుతుంది, అది వేరే భిన్న గ్రంథం అని, ఉత్తరే కావ్యే అన్నారు కాబట్టి అది వేరే కావ్యం అని,
ఈ రామాయణంలో భాగం కాదని ఈ శ్లోకాన్ని కూడా ఆక్షేపణ చేస్తున్నారు. ఇక్కడ సమన్వయం ఏంటంటే అనాగతంచ యత్ కించిత్, ఇక్కడ కించిత్ అనే శబ్దం ఉంది. ఉత్తరకాండలో కథని పరిశీలన చేస్తే సీతా పరిత్యాగం కంటే ముందు సీతారాములిద్దరూ కూడా 10,000 సంవత్సరాలు రాజభోగాలను అనుభవించారు అనే విషయం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తరకాండ 42వ సర్గలో దశవర్ష సహస్రాణి గతాని సుమహాత్మనో ప్రాప్తయో వివిధాన్ భోగాన్ అతీత శిశిరాగమ అని శ్లోకం. అంటే 10,000 సంవత్సరాలు ఇద్దరు కూడా రాజభోగాలను అనుభవించారు. అంటే రామచంద్ర ప్రభువు మహారాజుగా, సీతాదేవి మహారాణిగా 10,000 సంవత్సరాలు ఉన్నారు అనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వ అని బాలకాండ ప్రథమ సర్గలో ఉన్న వాక్యం. 11,000 సంవత్సరాలు రామరాజ్యం ఉన్నది అని. మరి ఇక్కడ ఉత్తరకాండలో 42వ సర్గలో ఉన్న వాక్యంలో 10,000 సంవత్సరాలు సీతారాములిద్దరూ రాజ్యంలో ఉన్నారు, కలిసి ఉన్నారు అనే వాక్యం కనిపిస్తుంది. ఆ తర్వాత సీతా పరిత్యాగం జరిగింది. సీతా పరిత్యాగం తర్వాత మరొక 1000 సంవత్సరాలు రామరాజ్యం ఉన్నది అనే విషయం ఉత్తరకాండ కథని పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా అనాగతంచ యత్ కించిత్ రామస్య వసుధాతలే, అంటే ఇకపై జరగబోయే కథ ప్రాప్తరాజ్య, ఆ వెంటనే అనాగతం చేయత్కించదనే వాక్యం చెప్పిన తరువాత శ్లోకంలోనే ప్రాప్తరాజ్యస్య రామస్య, అంటే ఇక్కడ కూడా పూర్వాపర సమన్వయం చూసుకుంటే ప్రాప్తరాజ్యస్య రామస్య అనాగతం యత్ కించిత్ తద్ ఉత్తరే కావ్యే వాల్మీకిర్ భగవాన్ ఋషి ఉక్తం, వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార అని. ఇక్కడ ఎత్కించిది అనడం వల్ల 1000 సంవత్సరాలు అంటే 10,000 సంవత్సరాలు పూర్వం జరిగినది, ఆ తర్వాత ఉన్న ఎత్కించిత్ 1000 సంవత్సరాల కాలము రామచరితము వాల్మీకి మహర్షి వ్రాశారు అనే విషయం, వ్రాస్తున్నారు అనే విషయం అనాగతం చేయత్కించిత్ అనే వాక్యంతో ప్రతిజ్ఞ చేసి ఉన్నారు. తచ్చకార ఉత్తరేగా అనాగతం ఎత్కించిత్ తచ్చకార ఉత్తరే కావ్యే. ఉత్తరే కావ్యే అంటే అది భిన్న గ్రంథం కదా, రామాయణ కావ్యం భిన్నం, ఉత్తరే కావ్య అనడం వల్ల ఉత్తర కావ్యం భిన్నం, ఉత్తరకాండ అనేది భిన్నం అనే వాదన ఏమిటంటే, దాని ఖండన ఏమిటంటే రామాయణే కావ్యే ఉత్తర రూపే రామాయణాంతర్భావే ఉత్తర రూపే కావ్యే. అది ఉత్తర కావ్యం అని ఎందుకన్నారు? రామాయణంలో అంతర్భాగం అయినప్పటికీ ఉత్తర కావ్యం అని ఎందుకన్నారు అంటే, ఇందాక చెప్పుకున్నాం కర్మకాండ బ్రహ్మకాండ. అట్లాగే ఇక్కడ కూడా సగుణ సాకారమైన రామచంద్ర ప్రభు యొక్క వర్ణన ఏమో పూర్వకావ్యంగా, నిర్గుణమైన బ్రహ్మతత్వాన్ని ఉత్తర కావ్యంగా, ఉత్తరము అంటే ఉత్కృష్టము అని, ఉత్కృష్టే కావ్యే అనాగతం చేయత్కించిత్ రామస్య వసుధాదలే తచ్చకార ఉత్తరే కావ్యే ఉత్కృష్టే కావ్యే అనే అర్థాన్ని ఇక్కడ గ్రహిస్తే కనుక సమన్వయం సరిగ్గా సరిపోతుంది. ఈ విషయాన్ని వ్యాఖ్యాకారులు స్పష్టంగా చెప్పి ఉన్నారు. ఉత్కృష్టే బ్రహ్మతత్వ విచారణ రూపే బ్రహ్మతత్వ కథన రూపే ఉత్తరే కావ్యే ప్రాప్తరాజ్యస్య రామస్య చరితం చకార అని ఇక్కడ వాక్య సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే మరి ఈ విషయంలో యుద్ధకాండలో చెప్పిన, ఇందాక అన్నట్లుగా యుద్ధకాండలో చెప్పిన దశవర్ష సహస్రాణి అనే వాక్యంతో చెప్పిన రామరాజ్య వర్ణన, అట్లాగే అశ్వమేధ శతానిష్ట్వ అనే అశ్వమేధ క్రతు యాగాలు చేసినవి, ఇవన్నీ కూడా సామాన్యాకారేణ చెప్పిన విషయాలు అనే విషయం కూడా ఈ వాక్యం ద్వారా ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకి భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్ తచ్చకార ఉత్తరే కావ్యే అనే విషయాన్ని కూడా ఇట్లా సమన్వయం చేసుకుంటే
యుద్ధకాండలో చెప్పిన విషయం అంతా కూడా సామాన్యాకారేణ చెప్పారు. ఆ చరిత్ర మొత్తం సంపూర్ణంగా ఉత్తర కావ్యంలో ఉత్తర రూపమైన అంటే చివరిదైన కావ్యంలో చెప్పారు. అది రామాయణంలో ఉత్తర రామాయణంలో చెప్పారు అనే విషయం కూడా ఈ శ్లోకంతో సమన్వయం అవుతుంది. ఏతావత పూర్వపక్షం వాదనలో ఉన్న విషయాలన్నీ కూడా రామాయణాన్ని సరిగ్గా పరిశీలన చేయక అట్లాగే వారు అనుకున్న భావాన్నే ప్రధానంగా అంటే ఒకటి మనం గనక ప్రధానమైన విషయాన్ని గట్టిగా జనాలందరూ వినే విషయాన్ని చెప్తే మనం గొప్పవాళ్ళం అవుతాము అనే ఆలోచనతో చెప్పిన వాక్యంగా ఇది తోస్తోంది. మరొకటి ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఏవండి ఈ విషయం ఎట్లాగా అని ప్రశ్నిస్తే లోకు అవుతామేమో అని లేని విషయాన్ని కల్పించి తద్వారా పండితులు చెప్పే సమాధానంతో ఉన్న విషయాన్ని గ్రహించడం కోసం ఇటువంటి అక్కర్లేని అపవాదులన్నీ కూడా అంటే పండితం మంజులందరూ కూడా ఇటువంటి అపవాదులన్నీ బయటికి తీసుకొస్తున్నారేమో అనే ఆలోచన ఒకటి కలుగుతుంది. ఇక్కడ సిద్ధాంత విషయము ఇంకొక విషయం చెప్పాలి. ఉత్తరకాండ గనక వాల్మీకి మహర్షి వ్రాయకపోతే ఇందాక చెప్పుకున్నట్టుగా 'చతుర్వింశత్ సహస్రాణి' అనే శ్లోకం అర్థం చెప్పుకున్నట్టుగా వాల్మీకి మహర్షి ఉత్తరకాండని వ్రాస్తున్నారు అనే ప్రతిజ్ఞ అక్కడ ఉన్నది. ఆ ప్రతిజ్ఞ భంగం ఏర్పడుతుంది వాల్మీకి మహర్షి కనుక ఉత్తరకాండని వ్రాయకపోతే. ఆ ప్రతిజ్ఞా భంగం అనేది దోషం. మరొకటి బ్రహ్మగారు చెప్పిన విషయం రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ అని బ్రహ్మగారు చెప్పిన మాటని వాల్మీకి మహర్షి గనక ఉత్తరకాండను వ్రాయకపోతే రామచరిత్రను పూర్తిగా వ్రాసిన వారు కాదు కాబట్టి బ్రహ్మగారి మాటను కూడా అనుసరించని దోషము ఒకటి వస్తుంది. కాబట్టి వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఉత్తరకాండని వ్రాసి తీరాలి. కాబట్టి ఆయన ఉత్తరకాండని వ్రాశారు కాబట్టే అది 7వ కాండగా మనకి రామాయణంలో ఉన్నది. ఇంకొకటి సారూప్యం, సగుణతత్వము నిర్గుణతత్వము అని ఇందాక చెప్పుకున్నాం. అట్లాగే ఈ గ్రంథంలో 6 కాండల్లో రామచంద్ర ప్రభువు యొక్క సగుణతత్వాన్ని ఈశ్వరుని యొక్క సగుణతత్వాన్ని చెప్పి నిర్గుణ తత్వాన్ని కనుక చెప్పకపోతే ఒకవేళ ఉత్తరకాండలో కనుక ఈ పూర్వ షట్కాండల్లో నిర్గుణ తత్వం లేదని కూడా అంటే ప్రధానంగా ప్రస్తావించలేదని కూడా స్పష్టం. ఆ యుద్ధకాండ పర్యంతం ఉన్న గ్రంథంలో సగుణతత్వాన్ని చెప్పి అక్కడితో వదిలేస్తే నిర్గుణతత్వం చెప్పని అసంపూర్తి దోషం వస్తుంది. కాబట్టి వాల్మీకి మహర్షి ఖచ్చితంగా ఉత్తరకాండని వ్రాసి తీరాలి అనే విషయం ఇక్కడ వ్రాసి ఉన్నారు అనే విషయం ఈ విషయం కూడా స్పష్టమవుతుంది. అందుకే ప్రాప్తరాజ్యస్య రామస్య అనేది ఇక్కడ కూడా సమన్వయం అవుతుంది. ఒకవేళ ఉత్తరకాండ వల్ల సమాజంలో ఏవైనా అధార్మిక విషయాలు బోధపడే అవకాశం ఉంది అని పూర్వపక్ష ఆక్షేపం. ఆ ఆక్షేపం సమాధానం ఏంటంటే సీతా పరిత్యాగం, అట్లాగే శంభుక వధ, మరికొన్ని ఘట్టాలు, ఇవి 2 ప్రధాన మల్ల నిబర్హణ న్యాయంతో తీసుకున్న విషయాలు. ఈ 2 కూడా ధర్మార్థము అంటే ధర్మం కొరకు రాజు కానీ ఒక వ్యక్తి కానీ ఏదైనా సరే స్వార్థాన్ని కూడా వదిలిపెట్టి ధర్మరక్షణ కోసం ఎంతవరకు అయినా వెళ్ళాలి, ధర్మాన్ని రక్షించాలి అనే విషయాన్ని ఈ ఉత్తరకాండలో ఉన్న ఘట్టాలు ప్రధానంగా తెలియచేస్తున్నాయి. కాబట్టి ఉత్తరకాండ కూడా ప్రమాణమైనదే. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అని బాలకాండలో చెప్పారు. దశవర్ష సహస్రాన్ని అన్నంత వరకు యుద్ధకాండలో కూడా సమన్వయం ఉంది.
అంటే యుద్ధకాండలో చివరిలో చెప్పిన కథా సంక్షేపం. అందులో దశవర్ష సహస్రాన్ని చెప్పారు కానీ దశవర్ష శతాని అనే విషయం యుద్ధకాండలో చెప్పలేదు. మరి బాలకాండలో చెప్పిన దశవర్ష శతానిచ అనే ప్రతిజ్ఞ, అంటే దశవర్ష శతానిచ ఆ వాక్యం ఎట్లా సమన్వయం అవుతుందంటే అది ఖచ్చితంగా ఉత్తరకాండని రామాయణంతో కలిపి మొత్తం సంపూర్ణమైన రామాయణం అర్థం చెప్పుకుంటేనే దశవర్ష శతాని అనే విషయం అక్కడ సమన్వయం అవుతుంది. కాబట్టి దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అని ఎక్కడైతే బాలకాండ ప్రథమ సర్గలో చెప్పారో ఆ ప్రకారంగా ఉత్తరకాండ వరకు, ఉత్తరకాండ చివరి దాకా కూడా వాల్మీకి మహర్షి ఒకే గ్రంథంగా, ఒకే రామాయణ గ్రంథంగా, ఒకే కావ్యంగా వ్రాశారు అని ఈ విషయంతో ఈ సమన్వయం అవుతోంది. తర్వాత ఉత్తరకాండలో మరికొన్ని విశేషాలు ఉన్నాయి. అది పూర్వకాండలో అంటే బాలివధ సందర్భంలో ఇక్కడ లోకంలో ఒక ఆక్షేపం ఉంది. రామచంద్ర ప్రభువు వాలిని వధించడం అధర్మం అని ఒక ఆక్షేపం ఉంది. ఉత్తరకాండలో గనక వాలి రావణ యొక్క సఖ్యము, ఆ సర్గను గనక పరిశీలన చేస్తే వాలి యొక్క వధ ధర్మమే అనే విషయం కూడా తెలుస్తుంది. ఈ ఉత్తరకాండలో ఉన్న ఈ వాలి రావణ సఖ్య ఘట్టము వాలి వధని సమర్థించడానికి హేతువుగా ఉంటుంది. కాబట్టి ఉత్తరకాండ వల్ల రామచంద్ర ప్రభు యొక్క చరిత్రకి, ఆయన యొక్క ధర్మబద్ధతికి ఎటువంటి విఘాతము కలగదు, ఇంకా సమర్థిస్తుంది. మరొకటి ఆక్షేపం, శివభక్తుడు రావణాసురుడు. శివభక్తుడిని విష్ణువు సంహరిస్తాడా? ఆయన దుష్టకార్యాలే చేయవచ్చు రావణుడు. శివభక్తుడు కాబట్టి ఆయన సంహరించవచ్చా అని ఒక ప్రశ్న. ఇక్కడ రావణాసురుడు స్త్రీలని అపహరించే సంఘటనలో ఒకసారి యక్షగంధర్వ పతివ్రత స్త్రీలనందరినీ కూడా అపహరించిన సందర్భం ఉత్తరకాండలో కనిపిస్తుంది. ఆ సందర్భంలో పతివ్రత స్త్రీలందరూ కూడా రావణుడికి శాపం ఇస్తారు. స్త్రీ కారణంగా నువ్వు వినాశాన్ని పొందుతావు అని రావణుడికి శాపం, పతివ్రత స్త్రీల యొక్క శాపం. కాబట్టే సీతాపహరణం ద్వారా వినాశం ప్రాప్తించింది రావణుడికి అని ఈ విషయాన్ని కూడా ఉత్తరకాండ ద్వారా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. శివభక్తుడు అయినప్పటికీ పతివ్రత శాప కారణం చేత ఆయన వధ ప్రాప్తించింది అని. మరొక విషయము, నలకూబర శాపం కూడా ఉన్నది రావణుడికి, అది కూడా ఉత్తరకాండలోనే ఉన్నది. నలకూబర శాపం ద్వారా కూడా ఆయన ఏం శపిస్తారంటే, స్త్రీ యొక్క అనుమతి లేకుండా స్త్రీ జోలికి నీవు వెళితే నీకు వినాశం తప్పదు అని నలకూబర యొక్క శాపంగా కనిపిస్తుంది. ఆ తరువాత నుంచి స్త్రీల యొక్క అనుమతితోనే రావణుడు స్త్రీల దగ్గరికి వెళ్ళినట్టుగా అక్కడ 2-3 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాల ద్వారా స్త్రీల యొక్క అనుమతితోనే స్త్రీలందరి దగ్గరికి రావణుడు వెళ్ళినట్టు, ఆ తరువాత కేవలం ఒకే ఒక్క స్త్రీని, సీతాదేవిని రావణుడు అపహరించినట్లు, అది కూడా అనుమతి లేకుండా, స్త్రీ యొక్క అనుమతి లేకుండా స్త్రీని అపహరించడం వల్ల నలకూబర శాపం ఇక్కడ హేతువయ్యి రావణ వధకు రావణుని యొక్క వధకి ప్రమాణభూతంగా ఉన్నది. కాబట్టి శివభక్తుడైన రావణుణ్ణి రాముడు వధించడం కూడా సబబే అనే విషయం కూడా ఇక్కడ ఈ ఉత్తరకాండ పరిశీలన ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంగా ఉత్తరకాండ విషయం రామచరిత్రకి, వాల్మీకి రామాయణానికి, అట్లాగే వాల్మీకి యొక్క కావ్య కర్తృత్వానికి కూడా ఎటువంటి దోషం లేదు. లోకంలో జరిగే అపవాదులన్నీ కూడా
అప్రమాణ జనితాలు, అవన్నీ కూడా ప్రమాణ జనితాలు కావు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి సవ్యమైన ధోరణిలో సవ్యమైన గ్రంథ పరిశీలన చేసి తద్వారా విషయాన్ని గ్రహించి జనాలందరూ కూడా వ్యవహరించాలి అనే విషయాన్ని ఈ ఈ సమావేశం ద్వారా తెలియజేస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ చెప్పిన విషయంలో ఏదైనా దోషాలు ఉంటే అవి నావిగా, ఏవైనా మంచి విషయాలుంటే అవి మా గురుదేవుడి యొక్క అనుగ్రహంతో ప్రాప్తించినవిగా భావించి అందరూ సద్విషయాన్ని గ్రహించగలరు అని తెలియజేస్తూ శ్రీ రామచంద్ర అన్యోస్మి కపిలవాయ రైవత శర్మ మహోదయः. I have the responsibility of giving a summary in English of what Raivata Sharma Garu has said. His talk is organized into mainly two parts. The first part is full of Purva Pakshas. He has given a huge list of Purva Pakshas. That is really very, very interesting how the Shastra scholars actually do the Anuvada of the Purva Paksha. He has made a big list. Actually, in the beginning, the Purva Paksha list itself went into a very long portion of the topic. And then he went on to counter every one of these Purva Pakshas. The main Purva Paksha is based on a particular shloka which mentions that there is a mention of only 6 kandas and Tathacha Uttara is mentioned in that shloka, and there is number of sargas given in that shloka that is limited only to 500 sargas. So that shloka is not including the Uttarakanda is the main Purva Paksha. And the other Purva Pakshas are Rama, the Yuddhakanda's ending has got Phalashruti. Yuddhakanda's ending it ends with the Rama's coronation. So the story has to end there, or the other Purva Pakshas. The adharma activities by Rama are also small Purva Pakshas. Killing of a tapasvi is a adharma, and giving up wife is also adharma. These adharma activities, how can Rama perform, are the other Purva Pakshas. But the main counter that is given is actually that is repeated by Acharya as his Siddhanta also at the end of the whole argument. It is Pratignya Bhanga. In the beginning, in the Balakanda itself, there is a mention of what is going to happen in the remaining Ramayana. So all that is fulfilled only if Uttara Ramayana is performed. And because there is in the Pratignya, there is a mention that Rama, who is coronated, his story is being mentioned. So because the story of a coronated Rama has to be given, and that story comes only in Uttara Ramayana. After coronation, whatever has happened comes in Uttara Ramayana. So the story Charitam of Rama, who is coronated, that comes only if Uttara Ramayana is mentioned. And there is a promise made to Brahma by Valmiki, and there is a Brahma's instruction
to Valmiki that he has to give the whole story, the entire story of Rama. So that promise made by Valmiki to Brahma is also not fulfilled. That is another dosha there. So Pratignya Bhanga dosha and Vagdana Bhanga dosha and the dosha of violating the instruction of Brahman is another dosha. So, and because there is a connection between Balakanda's slokas and whatever is mentioned in the Balakanda that is being continued in Uttara Ramayana, and all the other Purva Pakshas like killing of a tapasvi and giving up of Sita, in detail Acharya has countered them. But briefly, the point is that both the activities are done actually for dharma only. They are done for dharma. The killing of the tapasvi, Acharya says, is done for the public opinion also. Both Sita Parityaga, giving up Sita, and killing of Shambhuka, both have happened for respecting the public opinion to such an extent that he is giving up his own personal selfishness. So that is the highest dharma, to give up his own personal selfishness of having a wife. That is the highest dharma. So the very same activities where there is dharma, people are looking at as adharma. That is the defect on the side of Purva Paksha, is what Acharya said. And there are many other nuanced counters that are given to the detailed list of Purva Pakshas by Acharya. So by doing all these nuanced and well constructed counters to entire list of Purva Pakshas, Acharya has successfully countered all the objections raised by Purva Paksha for the integrity of Ramayana along with Uttarakanda. Thank you very much, Acharya.